ఇంతవరకు చెడుతనాన్ని అనుభవించావేమో. ప్రతి ఒక్కరూ నీకు చెడు చేసిన వారు అయి ఉండొచ్చు. నీ ద్వారా మేలు పొందుకున్న వారు కూడా నీకు చెడు చేశారేమో. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను మంచి ప్రాంతంలోనికి, మంచి అనుభవాల్లోనికి, మంచి ప్రదేశంలోని దేవుడు నేను తీసుకొస్తున్నాడు. యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఇదే విషయాన్ని కీర్తనాకారుడు కూడా అంటాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాట వాడాడు. 23వ కీర్తన 6వ వచనం. కృపాక్షేమం అనే మాటలో ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షెల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఇంగ్లీష్లో గుడ్నెస్ అనే పదం అక్కడ వాడబడింది. మంచితనము. దేవుడు తన మంచితనంతో నేను నింపాలని కోరుతున్నాడు ఆయన. నీ వచ్చి ఆ ప్రదేశం ఎలా ఉండబోతుందంటే, నీ వచ్చి ఆ ప్రాంతం ఎలా ఉండబోతుందంటే అక్కడ నీటి ఓటలు ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యూ విల్ సీ అబండెన్స్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ విల్ సీ ఫ్రెష్ ఫౌంటైన్స్ దేర్. ఎల్లప్పుడూ కూడా సమృద్ధి అయిన నీరు దేవుని వాక్యానికి మరియు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. అంతమాత్రగా అక్కడ క్రింద వచ్చిన మీరు చదువుతుంటే ఆ దేశం ఎలాంటిదో ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అక్కడ ఉంటుంది. కరువు అనే మాట వినబడిన దేశం అన్నాడు. కరువు అనే మాట వినబడకుండా నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేశం అని. ఒకవేళ ఎంతవరకు కరువులో నీవు ఉన్నావేమో, ఒక ఫ్యామిన్ నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేసిందేమో, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు, ఎటు పోవాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, మదన పడుతూ రాత్రులు నిద్ర లేక ఏడ్చిన రోజులు అనేకమైన ఉన్నాయేమో. కానీ దేవుడు నిన్నో ఒక ప్రదేశంలో తీసుకురాబోతున్నాడు. అక్కడ కరువు అనే మాట నువ్వు వినవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.